ప్రకాశం జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేపింది. కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామంలో కమలమ్మ అనే మహిళ గత నెల జనవరి 30వ తేదీ ఒళ్ళు నొప్పులు రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొరకు వెళ్లగా అక్కడి నుంచి గిద్దలూరు ఏరియా హాస్పిటల్కి పంపించారు వైద్యులు. కమలమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా పరీక్షల అనంతరం జీబీఎస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. దీనితో వైద్యులు ప్రకాశం జిల్లా అధికారులకు సమాచారాన్ని అందించారు. స్పందించి అధికారులు పంచాయతీ అధికారుల సహకారంతో గ్రామాన్ని పరిశుభ్రపరిచి శానిటైజేషన్ చేశారు. గ్రామ ప్రజలకు ఇంటింటికి వెళ్లి జ్వరాలు, ఒళ్ళు నొప్పులపై సర్వే చేసి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ అలసందలపల్లిలో జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ అనే ఒక కేసు రిపోర్ట్ అయింది. తులసమ్మ గారని ఒక 50 సంవత్సరాల మహిళ, కమలమ్మ గారని ఒక 50 సంవత్సరాల మహిళకు ఈ సమస్య ఉన్నట్టు తెలిసింది. ఇది ప్రధానంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్. అనేక రకాల కారణాల వల్ల ఇది వ్యాధి అని కూడా అనలేము. ఒక రక్షణ, మన ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్య ఇది. ప్రధానంగా మన ఇంకా ఆపరేషన్లు, ఏమైనా మేజర్ ఆపరేషన్లు చేసుకోవడం వల్ల కావచ్చు, రోగనిరోధక శక్తి ఎవరికైతే తగ్గి ఉంటుందో వాళ్ళకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనిషికి ఇమ్యూనిటీ, రక్షణ విధానం అనేది మనకు ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ సైనికుల్లాగా. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. ఇక గులియన్ బారే సిండ్రోమ్ అనే వ్యాధి కలకలం రేపుతుంది. ఇంతకు ముందే అంటే వైరస్ తో మనందరం చాలా మంది బాధపడ్డాం. ఇక కరోనా వైరస్ గురించి చెప్తేనే మళ్ళీ భయపడుతూ ఉంటాం. ఇక ఇది మళ్ళీ ఒక కొత్త వైరస్ అనిగా భావించవచ్చా, లేదంటే ప్రజలకి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇది ఏమన్నా కొత్త వైరస్ గానే భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో 66 కేసులు ఇప్పటి వరకు నమోదైతే 67వ కేసు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా నమోదైంది అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి కాళ్ళు చచ్చుబడిపోవటం, నడుస్తూనే కింద పడిపోవటం, హై బీపీ రావటం, పల్స్ డౌన్ అయిపోవటం, బీపీ అనేది అబ్నార్మల్ గా ఉండటం, ఇలాంటి లక్షణాలు అనేవి ఉంటాయి. మనిషి మాట్లాడటంలో కూడా తడబట్టము, బాగా ఉన్న మనిషి అప్పటికప్పుడు నీరసపడిపోవటం, ఇలాంటి లక్షణాలతో గత నెల జనవరి 30వ తేదీ ఒక గిద్దలూరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి కమలమ్మ, అదే గిద్దలూరు కొమరోలు మండలానికి చెంది దద్దవాడ పంచాయతీలోని అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే వ్యక్తి గిద్దలూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళింది. ఆమెకి 2 రోజుల మందులు అన్న తగ్గకపోవడంతో ఆ డాక్టర్స్ గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. గిద్దలూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ అనుమానంతో ఫిబ్రవరి 3వ తేదీన గుంటూరు జీజీహెచ్ లో 2 రోజుల క్రితం రిపోర్ట్ ఈమెకి జీబీఎస్ అనే వైరస్ సోకిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం గ్రామంలో ఇప్పటికి వైద్యులు ముందస్తు చర్యలో భాగంగా వైద్యులు ఇల్లు తిరుగుతూ జ్వరాలను ఉన్న వాళ్ళని పరీక్షించి అవసరమైన వాళ్ళని బ్లడ్ టెస్ట్ చేసి శాంపుల్స్ తీసుకొని గుంటూరు జీజీహెచ్కి అయితే పంపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.